నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు. స్వామివారికి ప్రత్యేక పూజలు. కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం. ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన. అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. రామాలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించిన మేచినేని వనజ అశోక్రావు. ఈ నెల 19వ తేదీన కరీంనగర్లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభకు సంబంధించి సభాస్థలిని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, భద్రతా చర్యలు, పార్కింగ్ సదుపాయాలు తదితర అంశాలపై అధికారులతో, పార్టీ నేతలతో ఆయన సమీక్షించారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని గంగుల సూచించారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా పరిసర జిల్లాల నుంచి కూడా భారీగా జన సమీకరణ ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లా వీరవంక మండల కేంద్రంలో మేడారం తలపించే మినీ మేడారం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 దశాబ్దాల ఈ మినీ మేడారం జాతర కోసం ప్రముఖులందరూ రానున్నారు. పాడి రామకృష్ణారెడ్డి, పాడి ఉదయానందన్ రెడ్డి ఆధ్వర్యంలో 50 ఏళ్ల వీనవంక సమ్మక్క సారక్క జాతర సందర్భాన్ని పురస్కరించుకుని మరింత వైభవంగా నిర్వహించేందుకు యాక్ట్స్ టీవీ ఫౌండర్, సీఈఓ పాడి ఉదయానందరెడ్డి రాష్ట్రానికి చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న ఆధ్యాత్మిక వేడుక కోసం ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్లను రావాల్సిందిగా పాడి ఉదయానందన్ రెడ్డి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. భోగి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రోజున గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల సమక్షంలో ఈ పవిత్ర కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంటి హాల్ను ప్రత్యేకంగా అలంకరించారు. అందమైన పుష్పాల డెకరేషన్తో వివాహ కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. ఈ వేదికపై శ్రీ గోదాదేవి, శ్రీ రంగనాథ స్వామి ప్రతిమలను ప్రతిష్ఠించి వేద పండితుల బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ మధ్య శ్రీ గోదా రంగనాథుల స్వామి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాలతో, మారుమోగింపులు, మంగళ వాయిద్యాల నాదాలతో గంగుల నివాసం అంతా ఒక దేవాలయాన్ని తలపించేలా మారింది. ఈ పవిత్ర వేడుకను కన్నుల పండుగగా నిర్వహించడంతో అక్కడి వాతావరణం భక్తిమయంగా మారింది. ఈ కళ్యాణోత్సవంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఆయన సతీమణి, పిల్లలు సహా అన్నదమ్ములు, అక్క చెల్లెలతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులంతా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సాంప్రదాయాలకు, సంస్కృతికి గంగుల కుటుంబం ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి స్పష్టమైంది. ఈ పవిత్ర కళ్యాణాన్ని దర్శించుకున్న వారు గంగుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానిక 42వ డివిజన్లో వావిలాలపల్లి రామాలయం టెంపుల్లో ఘనంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీమాన్ కె వరప్రసాదాచార్యులు ప్రధాన అర్చకులు శ్రీ చరణ్ చేతుల మీదుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ వరప్రసాదాచార్యులు మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణం చేసుకోవడం ద్వారా స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఉంటాయని, సమస్త పీడదోషులు అన్నీ తొలగిపోతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ గోదా కళ్యాణం చేసుకోవడం జరుగుతుందని ప్రధాన పూజారి అన్నారు. రామాలయం టెంపుల్ ప్రెసిడెంట్ అశోక్రావు మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా ఈ ధనుర్మాసం 30 రోజులు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సీతారామచంద్ర స్వామివారిని ప్రతిరోజు ఉదయం పూజలు చేయడంతో పాటు శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం వైభవంగా జరిపించామన్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. ఈ స్వామివారి కళ్యాణంలో 1000 మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు పొందాలన్నారు. ఈ గోదా రంగనాథుల కళ్యాణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలమణి గారు హాజరయ్యారు. వారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక స్వామివారి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వనజ అశోక్రావు, ఆలయ ప్రధాన కార్యదర్శి బివిరావు, కోశాధికారి సిరికొండ పద్మ వెంకటేశం, మేచినేని పవన్ రావు, ప్రవీణ్ రావు, రమ్యకృష్ణ, అరవిందరావు, సంజీవరావు, డి రవీందర్, నరేందర్ రావు, ఎం అశోక్రావు తదితరులు పాల్గొన్నారు. గంగే యమునే సరస్వతి శుద్ధృస్తోమకం సజతా పరుష్ణియమనోహరై ఛత్రదామరః ధుపదారైః సహ పరమాత్మదేవైన పెట్టు గోదాన భూదాన హిరణ్యతనజే మాతర లక్ష్మీం స్వాం ప్రార్థయామ్యహం. మణి అక్షతలని ఏమైనా మంగళమైనటువంటి పంచదార చేసినటువంటి బొమ్మలు, నాగవెల్లి చేసే అలాంటి బొమ్మలన్నీ కూడా పెట్టి స్వామికి సమర్పిస్తాం. లేదు కదా అని బాధపడకండి. ఎంతో రేటు ఉన్నప్పుడు కూడా మనం స్వామికి సమర్పించినట్టుగా భావించండి. హస్తౌ ప్రక్షాళ్య ఊరికి అర్ఘ్యపాద్యములు సమర్పిస్తూ ఉంటాం. ప్రణవోదం దిగుతుగాయ జీవునికి దేవునికి ఉండబడేటువంటి మా అమ్మకి స్వామికి కూడా అర్థంగా అనిపిస్తుంది అనుకుంటా. ఉన్నటువంటి ఆ స్వామిని అమ్మవారి గత నెల డిసెంబర్ 16వ తారీఖు నుండి ఈ రోజు వరకు ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శ్రీరామాలయం వావిలల్లపల్లిలో జరుగుతున్నటువంటి శ్రీ వరప్రసాద్ గారి ఆధ్వర్యం లోపట ప్రతిరోజు ప్రవచనాలు మరియు సేవాకాలం సేవించుకుంటూ భక్తులందరూ తరించుకుంటూ ఈరోజు గోదా కళ్యాణానికి మరి ఈ ప్రాంతాల నుండి అన్ని ప్రాంతాల నుండి విరివిగా భక్తులు వచ్చి మరి ఈ గోదా కళ్యాణాన్ని తరించుకుంటూ ధన్యులు పూజ్యులు పుణ్యులవుతున్నారని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ మరియు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని చెప్పి భక్తులందరినీ కోరుకుంటూ వావిలాలపల్లి రామాలయంలో గత నెల రోజుల నుంచి ధనుర్మాస కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకొని ఈరోజు చివరి రోజు గోదా కళ్యాణాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ రామాలయానికి వచ్చి అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో వచ్చి ఈ గోదా కళ్యాణంలో పాల్గొన్నందుకు ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి గోదా కళ్యాణం జరుపుకున్న భక్తులకు, పాల్గొన్నటువంటి భక్తులకు అందరికీ కూడా గోదా కళ్యాణం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటాం. తెలంగాణలో సంక్రాంతి అంటేనే శీతాకాలంలో వచ్చే అతిపెద్ద పండగ. సంక్రాంతి పండగ పిండి వంటలు. గతంలో ప్రతి ఇంట్లో పిండి వంటలు ఇంట్లోనే ఎక్కువగా చేసుకునేవారు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు చేయడం, ఇతరత్ర పనుల్లో బిజీగా ఉండడంతో పిండి వంటలు చేసే అమ్మేవారిని ఆశ్రయిస్తున్నారు. దీంతో పిండి వంటలు చేసేవారికి క్షణం తీరిక ఉండడం లేదు. పిండి వంటలకు ఆఫర్లు ప్రకటించి డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సాధారణ సమయంలో పిండి వంటల దుకాణాలు 1-2 ఉండేటివి. తెలుగువారు ప్రస్తుతం సంక్రాంతి స్పెషల్ పండుగ శీతాకాలం రావడం అందరూ ఆనవాయితీగా పిండి వంటలపై ఎక్కడ చూసినా గుమగుమలే.
గతంలో కంటే ఇళ్లలో ఆసక్తి చూపడం, పిండి వంటలు చేసే తీరిక ఉండకపోవడంతో పిండి వంటలు చేసేవారి సంఖ్య పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో పట్టణంలో పిండి వంటలు చేసే వ్యాపారులు డిమాండ్కు తగ్గట్టుగా సంక్రాంతికి తగ్గట్టు నోరూరిస్తూ కరకరలాడే పిండి వంటలు ఆర్డర్లు తీసుకొని సకినాలు, గ్యారెలు, మడుగులు, బూసీదు, నువ్వుల ఉండలు, మురుకులు, అర్షలు, గరిజలు, లడ్డు, మిఠాయిలు, స్వీట్లు, వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఇళ్లలో పిండి వంటలు చేయడం తగ్గిపోయింది. ఇలా ఏది కావాలంటే అది తయారు చేస్తున్నారు. దీంతో అటు పిండి వంటలు కావలసిన వారి సంఖ్య పెరగడంతో పిండి వంటలు చేసేవారికి తీరిక ఉండడం లేదు. పిండి వంటలు మా వద్ద నుండి విదేశాలకు సైతం పార్సెల్ కూడా పంపుతున్నారు. అంతేకాకుండా ఎవరికి పిండి వంటలు కావాలన్నా ఆన్లైన్లో ఇంటికి పంపిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు వ్యాపారులు. నా పేరు పల్లవి. మాది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ గ్రామం. మాది కన్యక పరమేశ్వరి టెంపుల్ ముందు పల్లవి కిరాణం. అందులో మేము తెలంగాణ పిండి వంటలు కూడా చేస్తున్నాము. ఆర్డర్పై చేస్తాము. మాకు విదేశాల నుండి ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఆర్డర్లు వస్తున్నాయి. అందులో మేము అన్ని గుమగుమలాడే రుచికరమైన పిండి వంటలు చేసి ఇస్తాము. అలాగే చట్నీస్ కూడా పెడతాము. గ్యారెలు, సకినాలు, మడుగులు, బూందీ, కార, లడ్డు అలాంటి రుచికరమైన వంటలు చేస్తాము. అలా చట్నీస్ కూడా కాకరకాయ, మామిడికాయ, టమాటా, నిమ్మకాయ, ఉసిరికాయ, అలాగే నాన్ వెజ్లో కూడా పెట్టి ఇస్తాము. చికెన్, మటన్, ఫిష్ ఏదైనా కూడా ఆర్డర్పై చేసి ఇవ్వగలము. చట్నీస్ కూడా మేము విదేశీ వాళ్ళ నుండి మాకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా మేము పంపిస్తున్నాము. వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్థానిక భగత్ నగర్ పెద్దమ్మ దేవాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో తొలుత వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ఐఈసీ అధికారి జంధ్యం మాధవి దంపతులు, ఐపీసీ పబ్బ అరుణ, రీజనల్ చైర్పర్సన్ సూరగీత, రీజియన్ కార్యదర్శి మాడిసిటి ఉమాదేవి, జోనల్ చైర్పర్సన్ భారతి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అనంతరం భోగిమంటల కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పిల్లలు హరిదాసుల వేషాధరణతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు గంప హరిణి, కోలేటి విశాల, ట్రెజరర్ సమత, పూర్వ అధ్యక్షులు రూపశ్రీ, కార్యదర్శి వజ్జల రాజమణి, ఇతర క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సేవా పథకం ద్వారా అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా సమాజ సేవకులుగా అందించినందుకు గాను యువసేన అవార్డును మొహమ్మద్ అహ్మద్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అవార్డును అందించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. నా శ్రమను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. క్రీడల్లో యువతను ప్రోత్సహిస్తే దేశ భవిష్యత్తు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని చేగుర్తి గ్రామ సర్పంచ్ భాషవేణి సరజన మల్లేశం యాదవ్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో యువకులను ఉత్సాహపరిచేందుకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో సర్పంచ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం జరిగిందని, క్రీడా స్ఫూర్తితో ఆటలాడి వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే సంక్రాంతి పండుగ అంటేనే క్రీడలని, గ్రామ యువత క్రీడల్లో రాణించి ఆరోగ్యంగా ఉంటూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా గ్రామంలో కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి యువకులను దృష్టిలో ఉంచుకొని వారి స్ఫూర్తితో గ్రామంలోని పిల్లలు, పెద్దలు అందరూ చదువుకునే విధంగా గ్రామంలో పుస్తక గ్రంథాలయం, లైబ్రరీని త్వరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ రూరల్ ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులను చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారికి నచ్చిన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా పయనించాలని, తనకు నచ్చిన దేశ భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉండే ఏ రంగంలోనైనా నిష్ణాతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని యువతకు తెలిపారు. క్రీడలు ఆ దిశగా ప్రయాణించడానికి దోహదం చేస్తాయని అన్నారు. గ్రామ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 2,500 అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, మాజీ సర్పంచ్ మూల వెంకటేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గాండ్ల అజ్జయ్య, వార్డు సభ్యులు కాంపెలి కిరణ్, గుర్రం బాబు, లావణ్య, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మా చేగుర్తి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి సంఘ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా చేగుర్తి గ్రామ ప్రజలు ఆయుర్వేదంతో ఉండి సుఖ సంతోషంగా ఉండి కోరుకుంటూ మరోసారి సంక్రాంతి భోగి అడ్వాన్స్ సంఘం పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే ఈరోజు సర్పంచ్ కప్పు అనే పేరుతో యువత మానసిక ఉల్లాసానికి భవిష్యత్తులో ఈ క్రీడ వల్లనే శారీరకంగా కానీ మానసిక కానీ మంచిగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే మా చేగుర్తి గ్రామంలో యువతకు మంచి ఆలోచన విధానాన్ని పెంపొందే విధంగా మా చేగుర్తి గ్రామంలో లైబ్రరీ ఏర్పడిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఈ నెల 21న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తాలో పోరు దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా నేటికి తామంతా నిరుద్యోగులుగానే ఉన్నామన్నారు. వెంటనే అర్హులను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కాసు మధు మాట్లాడుతూ 21న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద చేపడుతున్న కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ చౌక్లో కళాకారులుగా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మేము నిరుద్యోగులుగా ఉన్నామని చెప్పేసి కూడా చాలా బాధపడతా ఉన్నాం. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఈ నిరుద్యోగ కళాకారులకు మీకు జాబులు ఇస్తామని చెప్పి ప్రకటించినాడు. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వానికి సానుకూలంగా రాబోయే రోజులలో మాకు ప్రభుత్వము వెంటనే నిరుద్యోగ కళాకారులు ఎంతమంది ఉన్నారో, నికార్సైన కళాకారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి మాకు ఈ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. రేపు జరగబోయే హైదరాబాద్లో 20 తారీఖు నాడు జరగబోయే ఈ యొక్క దీక్షను మా కళాకారులు నిరుద్యోగ కళాకారులు అందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళి ఆ యొక్క దీక్షను చేపడతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ అన్యాయానికి గురైన కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని పోరాటం చేసినటువంటి మాకు 1:26 ఉదయం 8 గంటలకు స్థలం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ హైదరాబాదులో తెలంగాణ ఉద్యమ కళాకారులందరము అక్కడికి వచ్చి మా జీవన భృతికి మాకు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలుగా ఇదే పోరాటంలో ఉన్నాము. మాకు ఉద్యోగాలు రాలేదు. దయచేసి ప్రభుత్వానికి కూడా మా విన్నపాన్ని తెలియజేయటానికి మరి ఈరోజు గీతాభవన్ చౌరస్తాలో కార్యక్రమాన్ని ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కళాకారులందరము రావడం జరిగింది. ఇటు కార్యక్రమాన మరి 20 నాడు జరిగేటటువంటి చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని కూడా మా కళాకారులందరము కలిసి విజయవంతం చేయాలని మా కళాకారులకు కూడా మనవి చేస్తూ మాజీ మంత్రి దివంగత నేత ఎం సత్యనారాయణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో రోహిత్ అన్న మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. నిరుపేదలకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ కరీంనగర్ ఎంఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు దివంగత నేత
ఎంఎస్ఆర్ గారి 92వ జయంతి సందర్భంగా ఓల్డేజ్ హోమ్లో ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎంఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఎంపీగా మరియు ఆర్టీసీ చైర్మన్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, పిసిసి అధ్యక్షులుగా ఎన్నో సేవలు చేసిర్రు కాంగ్రెస్ పార్టీకి. అలాగే కరీంనగర్ ప్రజలు కూడా ఎన్నో సేవలు చేసిర్రు ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారిని మరవలేము. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎంఎస్ఆర్ గారు తీసుకొచ్చిన చెరువ. అందుకే ఈరోజు మేము ఎంఎస్ఆర్ గారి జయంతి ఘనంగా జరుపుకున్నాం. అలాగే ముందు ఎంఎస్ఆర్ గారిని ఆశయాలను మనం గుర్తుపెడుతూ మేనిని రోహిత్రావు గారి నేతృత్వంలో ఎంఎస్ఆర్ గారి స్టాచ్యూ కరీంనగర్లో పెట్టాలని మన మంత్రి గారిని, అలాగే సంబంధించిన మన జిల్లా మంత్రులకు, అలాగే కార్పొరేషన్ మన చైర్మన్లకు కూడా మనం ఈరోజు సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఎస్ఆర్ అమర్ రహే. దివంగత నేత, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఆర్టీ చైర్మన్ ఎం సత్యనారాయణరావు గారి యొక్క జన్మదినాన్ని ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ శ్రేణులందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకున్నాం. వెదిరే గ్రామంలో కూడా జన్మదినాన్ని జరుపుకున్నాం. వారు చేసినటువంటి రాజకీయ సేవలు ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేశారు. ఎల్ఎండి నుంచి మొదలుకుంటే ఎన్టీపీసీ వరకు, ఇక్కడ టీవీ స్టేషన్ కానీ, బీటీఎస్ అంటే ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ కానీ ఎన్నో రంగాలలో అభివృద్ధి చేసినటువంటి నేత, ఆర్టీ చైర్మన్గా జిల్లాల రవాణా సౌకర్యాన్ని ఎంతో మెరుగుపరిచినటువంటి నేత, ముక్కుసూటి మనిషిగా ఎంతో పేరున్నటువంటి మహానాయకుడు. వారి యొక్క జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరూ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అందరం కలిసికట్టుగా పనిచేసి వారి అడుగుజాడలు నడిచి మతోన్మాదులను ఓడించి కాంగ్రెస్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చి అధికారంలో తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రయాణాలు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. కరీంనగర్ 1 డిపో మేనేజర్ విజయమాద్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రయాణికులు, ట్రాఫిక్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. రెండో రోజు దాంట్లో ఓకే అందరూ నాకు తెలిసి బాగా చూసిన ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్ట్ చౌరస్తా వేరే వెహికల్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. సో అదే కాకపోతే ఎప్పుడైతే బస్సు పెట్టేసి 2 వీలర్ కనబడంగానే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు. ఏంటనే చెప్పి వస్తుందా సడన్ 1 మినిట్లో 1 సెకండ్లో అయిపోతుంది వెళ్తున్నాడు అతను. సో మీకు అవేర్నెస్ అకౌంట్ అవైలబుల్ అయినా ఎవరైనా చనిపోతే. ఈరోజు కరీంనగర్ ఆర్టీసీ డిపో 1లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇది అరైవ్ సంబంధించి ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. దీంట్లో భాగంగా ఈరోజు డ్రైవర్స్, మెకానిక్స్ అందరికీ ఇక్కడ అవైలబుల్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది. ఏ విధంగా రోడ్ల మీద అంటే హెల్మెట్ లేకుండా పోవద్దు, హెల్మెట్ పెట్టుకునే పోవాలి, రూల్స్ అన్నీ పాటించాలని చెప్పడం జరిగింది. బాగా రెస్పాన్స్ వచ్చింది. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మా ప్రయాణికులకి, సిబ్బందికి అందరికీ కూడా మా టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ తరఫున తెలియజేస్తున్నాను. కరీంనగర్ జనవరి 1, 2026 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. దానికి అనుగుణంగా ఇచ్చిన మా టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మా ఎండీ గారి ఆదేశాల ప్రకారం ప్లస్ కలెక్టర్ గారి మేము మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యేసి మన ఆర్టీఓ సెక్షన్ వాళ్ళతోని, పోలీస్ వాళ్ళతో కూడా టైప్ అయ్యి నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని డిపోలో నిర్వహిస్తున్నామండి. డిపో తరఫున నిర్వహించేది వచ్చేసరికి వెహికల్ కండిషన్ విషయంలో పూర్తి జాగ్రత్తలు, రోడ్డు మీద వెహికల్ పరంగా ఎట్లాంటి ఏం కూడా సేఫ్టీ పరంగా ఏ ఆస్పెక్ట్స్లో ఫెయిల్యూర్ కాకూడదు, అన్ని ఆస్పెక్ట్స్ మా మెకానికల్ వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ డ్రైవర్స్కి వచ్చేసరికి సెన్సిటైజేషన్ చేసుకుంటూ ప్రతి డ్రైవర్ని కూడా పొద్దున కండిషన్ చూసుకునే డ్యూటీకి పంపించడము, పూర్తిగా నిద్ర, వాళ్ళకి రెస్ట్ ఇవ్వడము, డ్యూటీస్లో చూసుకోవడము, ప్లస్ వాళ్ళకి ఎలాంటి మన సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా మన ట్రాఫిక్ రూల్స్ పాటించాలనేసి మన సంక్రాంతి ఆపరేషన్ ఉంది, ప్లస్ మేడారం జాతర వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా గేట్ మీటింగ్స్ పెడుతూ ఒక ప్రాణం పోతే ఎంత విలువైంది, మనకు జరిగిన ఎదుటి వారికి జరిగిన ఒక ప్రాణం విలువ అంటే. ఈ జనవరిలో 37 నేషనల్ రోడ్ సేఫ్టీ ఇయర్లో భాగంగా మన కరీంనగర్ కమిషనరేట్ సిపి గారు, గౌసాలం సార్ మరియు ట్రాఫిక్ ఏసీపీ గారు, యాదగిరి స్వామి గారు మరి ఎస్హెచ్ఓ కరీముల్లా సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం మన కరీంనగర్ బస్టాండ్ ప్రాంగణంలో చేపించడం జరిగింది. సంక్రాంతిలో భాగంగా ఎక్కువ ప్రజలు వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్తూ ఉంటారు.
మరియు మిగతా వారు విధుల్లో భాగంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు కాబట్టి దీనిలో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు ఎక్కిన తర్వాత ఫుట్బోత్ ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కువ జనాలు వచ్చుడుతోనే. అట్లా చేయకుండా మరియు ఎక్కిన తర్వాత కూడా అద్దాల నుండి చేతులు బయటకు పెట్టడం, తల బయటకు పెట్టడం లాంటివి చేయొద్దు అని ఇటువంటి ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శ్రీ శ్రీ సచ్చిదానంద ఆశ్రమం ప్రాంగణంలో గోదా రంగనాథుల అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదా రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గోదా రంగనాథుల స్వామి కళ్యాణాన్ని అర్చకులు బైరి శ్రీనివాస్ రామాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం జరిపించారు. సమీప గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ప్రతి భోగి పర్వదినాన్ని వైష్ణవ ఆలయాల్లో శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో నరహరి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు వర్ష దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు బండ గోపాల్ రెడ్డి, భోగ సుదర్శన్, స్వర్గం మునీందర్, నరహరి జగ్గారెడ్డి, బండ కిషన్ రెడ్డి, ఉమ్మెంతుల లక్ష్మారెడ్డి, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శ్రీ సచ్చిదానంద ఆశ్రమ ప్రాంగణంలో ఈరోజు గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవము అర్చకులైనటువంటి బైరి శ్రీనివాస స్వామి రామాచార్యుల పర్యవేక్షణలో వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో కళ్యాణం వైభవపేతంగా జరిగింది. ఇటీ కార్యక్రమంలో నారదాస్ వర్షిని, లక్ష్మణరావు గారు, నరహరి జగ్గారెడ్డి గారు, భోగ సుదర్శన్ గారు, సగ్గ మునీందర్ గారు, బండ కిషన్ రెడ్డి గారు తదితరుల నాయకులు, ట్రస్ట్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ తదనంతరము తీర్థప్రసాదాలతో మహాప్రసాదము వితరణ చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లింగన్న మాట్లాడుతూ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆగన్న మాట్లాడుతూ, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు మల్లికొండ లింగన్న. నేను అభయాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్. ఈరోజు గోదాదేవి కళ్యాణం జరుగుతున్నది మా ఆలయంలో పట. దానికి మొత్తం కార్యవర్గ సభ్యులు మరియు తర్వాత అందరూ ప్రారంభం జరిగింది, ఇప్పుడే స్టార్ట్ అయింది. అందరూ కూడా గోదా రంగనాథ స్వామి కళ్యాణానికి ఆహ్వానించడం, ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నాము. తర్వాత అందరూ కూడా దాదాపు సుమారు 200 మంది వరకు ఇక్కడ సమావేశమై కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. నేను నాగన్న, రిటైర్డ్ ఎస్ఐ. ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవాలయం యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా కమిటీ సభ్యులందరం ఏకంగా కలిసి గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి అన్నదాన సౌకర్యం కూడా కల్పిస్తున్నాము. నీటి వసతి వగైరా అన్ని వసతులతోటి కల్పించి స్వామివారి కళ్యాణం బ్రహ్మాండంగా జరిపిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు. స్వామివారికి ప్రత్యేక పూజలు. కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం. ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన. అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే గంగుల. రామాలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించిన మేచినేని వనజ అశోక్రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.